రైట్, బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ మీటింగ్ లో మీరు ఒప్పుకున్నట్టే లెక్క. ఇంత దారుణంగా తెలంగాణకు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదు అని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరిగిన మీటింగ్ మినిట్స్ ను పంపింది. వాస్తవమైంది అసలు ఎవడనేది జిఆర్ఎం బోర్డు అన్నాడు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క కామెంట్ ఇది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అన్నది అంట. అసలు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పరివ్యూ ఏంది, దాని బాధ్యత ఏంది? అది కేవలం రాష్ట్రానికి కేటాయించిన జలాలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేసే బాధ్యత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ జిఆర్ఎంబికి ఇచ్చింది. ఇది వాడు లిమిటెడ్ కాదు. అసలు ట్రిబ్యునల్ అవార్డును ధిక్కరించేదో ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు జిఆర్ఎంబికి ఉంటుందా? హౌ కెన్ హీ ఆస్క్ దిస్? వై ఆర్ యు మమ్? వై ఆర్ యు నాట్ అపోజింగ్ దీస్ మినిట్స్? ఇక్కడ విషయం ఏంటంటే అసలు ట్రిబ్యునల్కే చట్టబద్ధత లేదు అని జిఆర్ఎం బోర్డు అంటుంది. తప్పు కదా. వాస్తవం జరిగింది ఏంది? నిజంగా ఒకవేళ ట్రిబ్యునల్ కేటాయించకపోతే, ట్రిబ్యునల్ రాష్ట్రాల వారికి నీళ్లు కేటాయించకపోతే ఈ రోజు వరకు సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నది మీద 76 ప్రాజెక్టులు ఆమోదించింది. మరి నీటి కేటాయింపులు లేకపోతే 76 ప్రాజెక్టులను సిడబ్ల్యూసి ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ 76 ప్రాజెక్టులకు సిడబ్ల్యూసి ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? అంటే నీటి కేటాయింపులు సబ్ బేసిన్ వైజ్ స్పష్టంగా బచావ్ ట్రిబ్యునల్ గోదావరి మీద ఇచ్చింది. దానికి కూడా నేను ఆధారం చూపిస్తా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేటాయించిండ్రు అనేది ఆనాడు 1980లో బచావత్ అవార్డు గోదావరి నది మీద సబ్ బేసిన్ వైజ్ రాష్ట్రాల వారీగా నీటి పంపిణీ చేసింది కనుకనే సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులను ఇప్పటి వరకు గోదావరి నది మీద అనుమతులు ఇచ్చింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతుంది. అసలు అంత ధైర్యం ఎక్కడిది? అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడుతుంది గోదావరిలో నీటి కేటాయింపులు లేవని? అంటే ఇక్కడ మాకు మా ఏజెంట్, ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి అలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. అంటే ఇలా ట్రిబ్యునల్ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. ఈ చేతగాని ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఇది నేను చెప్తున్నది లైవ్ ఎగ్జాంపుల్. ఇది అసలు గోదావరిలో మన నీటి హక్కులను కాలరాసే విధంగా మినిట్స్ వస్తే ఎందుకు ఈ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడు? అయితే నిజంగా నీటి హక్కులు ఉన్నాయా లేవా? నేను ఇంకా 2 మంచి పాయింట్స్ చూపిస్తాను మీకు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు మేము అనుమతులు తెచ్చినాం. ఇది తెచ్చినప్పుడు ఇలా క్వాంటిఫై చేసిండు, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు, తెలంగాణకి ఎన్ని నీళ్లు అని చెప్పి సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుమతి తెచ్చినప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఆ రోజు సిడబ్ల్యూసిలో ఒత్తిడి పెట్టి దీని అనుమతి తెచ్చేటప్పుడు రాయించినాం ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్లు. పేజ్ 43 paragraph 2, further utilizations from the schemes downstream of Sitarama lift irrigation scheme to the extent of 531 TMC to the state of Andhra Pradesh has been considered by Hydrology Central Water Commission. అంటే సీతారామకు అనుమతి, సీతారామ ఎక్కడ ఉంటుంది? భద్రాచలం దగ్గర. ఇక దాని కింద ఆంధ్రప్రదేశే. సీతారామ తర్వాత ఇక తెలంగాణ ఉండదు, దాని కింద ఆంధ్రప్రదేశే. సీతారామ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ ఆఫ్ సీతారామ అంటే సీతారామ కింద ఆంధ్రప్రదేశ్కు చెందాల్సిన 531 టీఎంసీలను దృష్టిలో పెట్టుకొని మేము సీతారామకు అనుమతిస్తున్నాము. అంటే ఏం తెలిసిండ్రు? ఆంధ్రప్రదేశ్కు 531 అని సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిందా? ఇంకా ఇదే లెటర్లో లాస్ట్, యాజ్ ప్లాన్డ్ యూటిలైజేషన్స్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ is much below the 75% dependable net yield at project site, and downstream sanction utilizations have been duly taken care of. Therefore, in accordance with the said guidelines for examination of projects, the consolidated DPR of Sitarama lift irrigation project
సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ ఇంటర్స్టేట్ యాంగిల్ ఫర్ టోటల్ యూటిలైజేషన్ ఆఫ్ 67 టీఎంసీ. అంటే ఇది ఇంత స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఆంధ్రప్రదేశ్కు డౌన్ స్ట్రీమ్లో ఉండే నీళ్లను దృష్టిలో పెట్టుకున్నాం, పై భాగంలో తెలంగాణకు ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అవసరమయ్యే 67 టీఎంసీల నీటి లభ్యత ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అన్నారు. మరి నీటి కేటాయింపులో లేకపోతే ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది కదా, జిఆర్ఎంబి అనేది పార్ట్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కు 531 అని తేల్చింది. తేల్చి మన 968 మనకు తెలంగాణకు సబ్ బేసిన్ వైజ్ కేటాయింపుల్లో భాగంగా 968 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి. దాంట్లో ఈ 67 టీఎంసీలు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు కేటాయిస్తున్నాము అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా మీ ముందు పెట్టా.